హే! వెల్కమ్ టు టీఎన్ఆర్ బ్లాగ్స్. సో, ఇంకా అక్కడి నుంచి ఫుడ్ తినేసైతే వచ్చేసాము. ఇంకా మా వోడెళ్ళి రూమ్‌లో పడుకుంటాను అంటే, ఇంకా మా వోడు పడుకొని నేనలా షాపింగ్‌కని బయటకొచ్చాను. ఇదొచ్చేసి రాక్ బీచ్‌కి దగ్గరలో ఉంటది. అది ఫుడ్ స్ట్రీట్‌కి. ఫుడ్ స్ట్రీట్ అంటే స్టార్టింగ్‌లో చూయించినవి. ఇక్కడ 2 ఫుడ్ స్ట్రీట్స్ ఉంటవి. ఒకటేమో రోడ్డు, ఒకటేమో క్లోజ్డ్ ఏరియాలో. సో, దానికి పక్కనే ఉంటది. బిసైడ్ పార్క్. ఇది ల్యాండ్‌మార్క్ అన్నట్టు. ఇక్కడ షాపింగ్ అయితే బాగా ఫేమస్. పాండిచ్చేరిలో ఎలక్ట్రానిక్స్ గానీ, బ్యాగ్స్ గానీ, చెప్పల్స్ గానీ, వుడ్ ఐటెమ్స్ గానీ, సో ఇవన్నీ షాప్స్ అన్నట్టు ఇక్కడ. షాప్స్ బావుంటాయి. ప్లస్ ఫోటో షూట్స్‌కి కూడా బావుంటది ఈ షాప్స్ దగ్గర చూడ్డానికి. మీకిక్కడికొచ్చానంటే చాలా ఐటెమ్స్ దొరుకుతాయి. బట్ బేరం ఆడాలి. ఎంత బేరం ఆడగలిగితే అంత తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేనేం కొన్నాను ఏంటి అనేదైతే చూడండి. సో ఇవన్నీ ప్లేసెస్ మీకు కావాల్సిన మాక్సిమం వస్తువులంతా లేడీస్‌కే ఎక్కువుంటవి. అండ్ కొన్ని హోమ్ డెకర్స్ ఐటెమ్స్ చాలా బావుంటవి. మీరొచ్చినప్పుడైతే ఒకసారి చూసి తీసుకోండి. బట్ బీ అవేర్ చాలా మోసాలు గూడా జరుగుతా ఉంటాయి ఇక్కడ షాపింగ్‌లో. సో, అదొక్కటి మాత్రం మీరు చాలా బాగా జూసుకోవాలి మోసపోకుండా. నేనైతే ఇక్కడ చూస్తున్న శంఖాలు తీసుకున్నాను. సరే ఇంట్లో బెట్టుకుంటే బావుంటది. కొత్తిల్లు కదా! రూమ్‌లో పెట్టడానికి అని జెప్పేసి ఇవి రూ. 200కి ఇచ్చారు. పెద్ద సైజు, మీడియము, చిన్న సైజెస్ అని ఉన్నవి. 400, 300 జెప్పారు. లాస్ట్‌కి 200కయితే ఇచ్చారు. ఇట్స్ వర్త్ అనిపిచ్చింది. తర్వాత మా వైఫ్ కోసమయితే ఇక్కడ కనిపిస్తున్న బ్యాగ్స్ తీసుకున్నాను. మా వైఫ్‌కి అండ్ వాళ్ళ చెల్లి కోసం అని జెప్పేసి 2 తీసుకున్నాను. 600 500 అని జెప్పాడు ఈచ్ వన్. 600కి 2 ఇచ్చాడు ఫైనల్‌గా అయితే. బట్ నాట్ అంత వర్తీ అనిపియలేదు. రూ. 100 ఈచ్ వన్ అయితే బెస్ట్ అనిపిచ్చింది. కానీ ఏం చేస్తాం ఇగ ఒకటి తీసుకెళ్ళాలి గదా! అని తీసుకెళ్ళాము. సో, ఇంకా అయిపోయింది. ఆల్‌మోస్ట్ డే 2 గూడా ఎండ్ అవ్వబోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేసాము, ఏంటి, ఎక్కడికెళ్ళామని స్టే ట్యూన్ ఫర్ మై వ్లాగ్స్. టిఎన్ఆర్ వ్లాగ్స్.